హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్ 'శంకర్ వీలాగ్స్'. ఈరోజు మనము ఒక కొత్త టాపిక్‌తో మనం కలుస్తున్నామండి. అదేంటంటే నీడ్ వర్సెస్ గ్రీడ్. ఇది జనరల్‌గా మనము హ్యూమన్ లైఫ్‌లో ఎవ్రీ స్టెప్ మనము చూస్తూ ఉంటాము. ఈ నీడ్ వర్సెస్ గ్రీడ్ అనేది అది ఏంటి? ఆ డిఫరెన్సెస్ ఏంటి? మనకి ఏది అడ్వాంటేజ్? ఏది డిసడ్వాంటేజ్? అలాగే మనము ఏది హ్యాబిచ్యుయేట్ చేసుకోవాలి? ఏది మనము హేట్రెడ్‌గా అంటే హేట్రెడ్ అంటే మనము లైఫ్‌లో నుంచి రిమూవ్ చేయాలి. ఏది లైఫ్‌లో నుంచి రిమూవ్ చేయాలి? ఏది బెనిఫిట్ కాదు అనేది మనం ఈరోజు తెలుసుకుందామండి. ఇది మంచి టాపిక్ ఉంటుంది. మంచి మన ఒక స్పిరిచ్యువల్ లెసన్ అలాగే లైఫ్ లెసన్ లైఫ్‌లో కూడా ఒక మంచి ప్రోగ్రెసివ్ పాత్‌గా మనం అచీవ్ చేయడానికి ఇది చాలా యూజ్‌ఫుల్‌గా అవుతుంది. సో, ఈరోజు టాపిక్ ఏంటంటే నీడ్ వర్సస్ గ్రీడ్. ఇంకా మనము ఈ టాపిక్ మనం స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఏంటంటే, ఈ నీడ్ అంటే ఏంటంటే, మనకి జస్ట్ అవసరం. ఏది అవసరం ఉందో అది మనం నీడ్ అంటాం. గ్రీడ్ ఏంటంటే, ఎక్కువ అవసరం. అంటే మనకు మించిన అవసరం కావాలి, మనకెక్కువ కావాలి అనుకుంటే అది దాన్ని జనరల్‌గా ఏంటంటే, అతి ఆశ అంటాం కదా! ఎక్కువ ఆశపడ్డం. అది గ్రీడ్ అంటాం. నీడ్ అంటే మామూలుగా జస్ట్ సింపుల్‌గా ఒక ఆశ పడ్డం. ఒక మామూలు అవసరం తీర్చుకోవడం అనేది నీడ్. గ్రీడ్ అంటే మనకి అతి ఆశ పడ్డం అనేది గ్రీడ్. మనం ఇక్కడ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. అలాగే ఒక టేబుల్ ఫార్మాట్‌లో మీకు ఒక్కొక్క యాస్పెక్ట్ తాలూకా డిఫరెన్సెస్ ఏంటి? దాని పాజిటివ్‌నెస్, నెగెటివ్‌నెస్ అదేంటి అనేది చూద్దాం. ఫస్ట్ ఏంటంటే డెఫినిషన్. ఎ నెసెసిటీ ఎసెన్షియల్ ఫర్ సర్వైవల్ ఆర్ బేసిక్ వెల్ బీయింగ్. ఇంకోటి గ్రీడ్. అన్ ఎక్సెసివ్ ఆర్ సెల్ఫిష్ డిజైర్ ఫర్ మోర్ దెన్ వాట్ ఈస్ నీడెడ్. అదే నేను చెప్పాను గదా! జస్ట్ నీడ్ అంటే ఒక బేసిక్ మనకి ఏంటి కావాలి అనేది బేసిక్. మనకు బతకడానికి ఏంటి కావాలంటే ఫుడ్ కావాలి, ఒక షెల్టర్ కావాలి. అలాగే ఒక క్లోత్స్ కావాలి. ఇవి బేసిక్ నీడ్స్. మనకి ఏంటి సర్వైవల్‌కి, బేసిక్ వెల్ బీయింగ్‌కి ఏం కావాలి అనేది అలాగే హెల్తీ, హైజీనిక్ ఫుడ్ కూడా బేసిక్ డైట్. అది బేసిక్ అన్నమాట. బట్ గ్రీడ్ ఏంటంటే ఎక్సెసివ్ డిజైర్. అంటే మనకి సెల్ఫిష్‌గా ఉండి నాకు ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్వీట్స్ కొంతమంది చాలా ఎక్సెసివ్‌గా తింటారు. ఎందుకంటే వాళ్ళకి చాలా ఇష్టం అది. బట్ అది హార్మ్‌ఫుల్. అది ఇట్స్ ఆబ్వియస్ హార్మ్‌ఫుల్ బట్ అది గ్రీడ్ అంటాం అనమాట. ఎక్సెసివ్‌గా ఏది కన్జ్యూమ్ చేసినా కూడా దాన్ని గ్రీడ్ అంటాం. అన్ ఎక్సెసివ్ ఆర్ సెల్ఫిష్ డిజైర్ ఫర్ మోర్ థాన్ వాట్ ఈస్ నీడెడ్. మనకు కావాల్సిన దానికన్నా ఎక్కువ ఆశించడం లేదా తినడం అనేది లేదా మనం కన్జ్యూమ్ చేయడం అనేది గ్రీడ్. పర్పస్ ఏంటంటే టు ఫుల్‌ఫిల్ బేసిక్ అండ్ రీజనబుల్ రిక్వైర్మెంట్స్. గ్రీడ్‌కొచ్చేసి టు అక్యుములేట్ బియాండ్ లిమిట్స్ ఆఫెన్ అన్నెసెసరీలీ. ఈ పర్పస్ నీడ్ ఏంటంటే మామూలుగా మనకి ఇప్పుడు మీరు ఒక జాబ్ చేస్తున్నారనుకోండి. మీరు బేసిక్ ఏంటి మీకు మీ మీ ఫ్యామిలీ తాలూకుగా అందరికి మీరు షెల్టర్ ఇవ్వాలి, ఫుడ్ ఇవ్వాలి. అది బేసిక్ అన్నమాట. సో, బేసిక్ నీడ్స్ అన్నీ ఫుల్‌ఫిల్ అవ్వడానికి ఇది నీడ్ అనేది పర్పస్ అవుతుంది. అలాగే రీజనబుల్. అంటే మీరు మరీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ఇప్పుడు మామూలుగా మీకు ఒక చిన్న క్లినిక్ ఉండింది. ఫర్ ఎగ్జాంపుల్. ఆ చిన్న క్లినిక్‌లో కూడా ఒక డాక్టర్ ఉంటారు. అలాగే ఒక మంచి హాస్పిటల్ అక్కడ కొద్దిగా ఫీజ్ అనేది ఎక్కువ. ఎందుకంటే ఆబ్వియస్‌గా అది ఒక స్టార్ రేటెడ్ హోటల్. ఐ మీన్ సారీ స్టార్ రేటెడ్ హాస్పిటల్. అక్కడ మీకు ట్రీట్మెంట్ గాని, లేదంటే డాక్టర్స్ వైస్ గాని మంచి ఆహ్, ఎక్స్‌పీరియన్స్ లెవెల్ గాని అంతా బానే ఉంటుంది. బట్ అక్కడ కొద్దిగా ఫీజ్ ఎక్కువ అనేది ఉంటుంది. మనకిక్కడ మీకు తెలిసినంత మీకు బట్ క్లినిక్‌లో కూడా డాక్టరే. అక్కడ కూడా అతనికి ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. మనకేంటంటే బేసిక్ ఏంటంటే క్లినిక్కే. ఎందుకంటే మనకి
ఆహ్, లగ్జరీకెళ్ళకుండా మామూలుగా సింపుల్‌గా మనము సాటిస్ఫై అయ్యేటట్టు మనం చూసుకుంటే అది బేసిక్ నీడ్ అనమాట. సో, అది పర్పస్. టు ఫుల్‌ఫిల్ బేసిక్ అండ్ రీజనబుల్ రిక్వైర్మెంట్స్. అలాగే గ్రీడ్ వచ్చేసి టు అక్యుములేట్ బియాండ్ లిమిట్స్ ఆఫెన్ అన్నెసెసరీలీ. ఇప్పుడు మీరు జనరల్ కొంతమంది ఏంటంటే, ఇప్పుడు కార్స్ కానీ, లేదంటే వాచెస్ కానీ, లేదంటే ఆహ్, ఎనీథింగ్ ఇప్పుడు కార్స్ కానీ, లేదంటే లగ్జరీ ఐటెమ్స్ కానీ కొన్ని ఉంటాయి కదా! అలాగే ఏ ఐటెమ్స్ కూడా వాళ్ళకి అక్యుములేట్ అంటే వాళ్ళు జనరల్‌గా ఏంటంటే వాళ్ళు ఇష్టం ఉంటుంది ఆళ్ళకి. ఆ ఇష్టం ఉండి వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ ఐటెమ్స్ అనేది కొంటూ ఉంటారు బియాండ్‌గా. అంటే బేసిక్ అనేది ఆల్‌మోస్ట్ అది ఫుల్‌ఫిల్ అయిపోయి ఉంటుంది. బట్ ఇన్ స్పైట్ ఆఫ్ దట్ వాళ్ళకి లైకింగ్‌నెస్ వల్ల అది ఇంకా మనకి బియాండ్ లిమిట్స్‌గా వాళ్ళు ఆహ్, దే పర్చేస్ చేస్తూ ఉంటారు. ఈ వాచెస్ గాని, జ్యువెల్లరీ గాని, లేదంటే లగ్జరీ ఐటెమ్స్ గాని అవన్నీ. సో, దానివల్ల ఏంటంటే అది కొద్దిగా గ్రీడీ నేచర్ కింద అది ట్రీట్ చేయాల్సొస్తుంది. బట్ అది వాళ్ళిష్టం. జనరల్‌గా ఏంటంటే అది లైకింగ్‌నెస్ కింద వస్తుంది. ప్లస్ వాళ్ళు యూ నో అది ఇట్స్ ప్యూర్‌లీ రిలేటెడ్ టు వన్స్ ఓన్ డిజైర్ అది. బట్ ఇన్ స్పైట్ ఆఫ్ దట్ అది గ్రీడ్ కింద అయితే మాక్సిమం రాదు. అది రాదు. బట్ ఇక్కడ ఈ కాంటెక్స్ట్ ఏంటంటే టు అక్యుములేట్ బియాండ్ లిమిట్స్ అంటే ఇది వచ్చేసి అంటే మీకు ఫో ఒక కార్ ఉందనుకోండి. ఆ కారు బేసిక్‌గా మీరు 4 ఫ్యామిలీ మెంబర్స్ సరిపోతుంది. బట్ మీరు అన్నెసెసరీగా ఇంకొక 3, 4 కార్స్ కొన్నారు. అది ఇట్స్ బియాండ్ కదా! అది బియాండ్ లిమిట్స్ కింద వస్తుంది. సో, అది అన్నెసెసరీ కింద ట్రీట్ ట్రీట్ చేస్తే అది గ్రీడీ కింద అది మోటివేట్ అవుతుందది అలాగా. సో, అది కొద్దిగా మనకి టాపిక్ కూడా కొద్దిగా ఏంటంటే కొద్దిగా టిపికల్‌గా ఉంటుంది. బట్ బావుంటుంది గ్రీడ్ అనేది. ఐ మీన్ ఈ గ్రీడ్ వర్సెస్ నీడ్ అనేది. సో, అది ముందు ముందు ఏంటో చూద్దాం. సో, ఇప్పుడు జనరల్‌గా ఏంటంటే కొంతమంది గ్రీడ్ అంటారు. కొంతమంది గోల్ అంటారు. నా గోల్ అది కొనడం, ఇది కొనడం. బట్ అది ఎవరి ఇంట్రెస్ట్ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది. సో, ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూడండి. ఫుడ్, క్లీన్ వాటర్, షెల్టర్, క్లోతింగ్, ఎడ్యుకేషన్. సో, ఇవి బేసిక్ నీడ్స్. ఫుడ్, క్లీన్ వాటర్, షెల్టర్, క్లోతింగ్, ఎడ్యుకేషన్. బేసిక్ ఇవన్నీ బేసిక్ మినిమమ్ నీడ్స్. సో, దీనికైనా మనకి ఇది మనం ఏదైనా వర్క్ చేసి జాబ్‌లో మనం మనీ సంపాదిస్తుంటే, ఇవన్నీ మనకి ఫుల్‌ఫిల్ అవ్వాలి. నీడ్ అన్నమాట. ఇవన్నీ బేసిక్ నీడ్స్ అంటాం. బట్ ఇవి చూడండి. గ్రీడ్‌కొచ్చేటప్పటికి హార్డింగ్ వెల్త్, లగ్జరీ కార్స్, మల్టిపుల్ ప్రాపర్టీస్ బియాండ్ రిక్వైర్మెంట్. సో, ఇది ఇక్కడ ఏంటంటే ఇక్కడ రిచ్ పీపుల్‌గా ఆలోచిస్తే మనము, వాళ్ళకి ఆబ్వియస్‌గా మనం చాలా ఐ మీన్ లగ్జరీ కార్స్ ఎక్కువుంటాయి. మల్టిపుల్ ప్రాపర్టీస్ ఉంటాయి. బియాండ్ ఏదైనా వీళ్ళకు ఊహించని రేంజ్‌లో ఏదైనా ఉంటుంది. సో, ఇక్కడ ఏంటి అంటే కొద్దిగా మనకి ఇక్కడ వాళ్ళ రిచ్‌నెస్ అనేది కొద్దిగా ఆబ్వియస్‌గా కొద్దిగా బయట కనిపిస్తుందది. సో, అది కొద్దిగా గ్రీడీ కింద ట్రీట్ చేసేవది. బట్ అయి అది గ్రీడీ కింద రాదు. ఎందుకంటే ఇప్పుడు ఎవరు ఇష్టం అనేది వాళ్ళకుంటుంది. రిచ్ పీపుల్ వాళ్ళకి. అది వాళ్ళ యాంబిషియస్ వాళ్ళ డిజైర్ అనుకోవచ్చది. బట్ గ్రీడీ ఏంటంటే ఇన్‌స్పైట్ ఆఫ్ ఇప్పుడు స్మాల్ ఫ్యామిలీస్ కూడా వాళ్ళు కొద్దిగా ఇంకా ఎక్కువ ఆశిస్తారనుకోండి. అది గ్రీడ్ కిందొస్తుంది. వాళ్ళకి కొన్ని స్మాల్ ఫ్యామిలీస్ దే హావ్ 1 ప్రాపర్టీ, 1 కార్. బట్ దే దే ఆర్ కొంతమందిని చూసి అంటే కొంతమందిని చూసి నాకు 4 కార్స్ కావాలి. కొంతమందిని చూసి నాకు ఒక 3, 4 ప్రాపర్టీస్ కావాలి. అలాగ వాళ్ళు మైండ్ సెట్ చేసుకుంటే అది గ్రీడ్ అంటాం. దాన్ని గ్రీడ్ అంటాం అన్నమాట. సో, అది ఇక్కడ రిచ్‌నెస్‌తో కంపేర్ చేస్తే రిచ్ అనేది ఆబ్వియస్‌గా వాళ్ళు రిచ్ ఉంటారు. ఎంతైనా వాళ్ళు కొంటారు. సో, అది వాళ్ళిష్టం. బట్ ఇక్కడేంటంటే మనకి జనరల్‌గా జనరిక్ పాపులేషన్‌గా మనం మామూలుగా విత్ రీజనబుల్ మైండ్‌తో మనం ఆలోచిస్తే ఆహ్, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ సర్వైవల్ ఫర్ బేసిక్ నీడ్స్.
బియాండ్‌కెళ్ళిపోతే ఏదైనా అది ఒక గ్రీడీ కింద ట్రీట్ చేయాల్సొస్తుంది. సో, ఇంకొకటి ఏంటంటే సాటిస్ఫాక్షన్ లీడ్స్ టు కంటెంట్‌మెంట్ అండ్ స్టెబిలిటీ. నీడ్ అయితే. గ్రీడ్ అయితే లీడ్స్ టు డిస్సాటిస్ఫాక్షన్ అండ్ రెస్ట్‌లెస్‌నెస్. అంతే కదా! ఇప్పుడు మీరు ఆలోచించండి. బేసిక్ నీడ్స్ మీకు చాలు సరిపోతాయనుకుంటే కంటెంట్‌మెంట్ ఉంటుంది. స్టెబిలిటీ ఉంటుంది. కానీ ఎప్పుడైతే మీరు ఎక్కువ ఆశిస్తారో, ఎక్కువ ఆశపడతారో, సో, దానివల్ల మీకు డిస్సాటిస్ఫాక్షన్, రెస్ట్‌లెస్‌నెస్ ఆబ్వియస్‌గా వస్తాయి. మీరే ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి మీరు లైఫ్‌లో ట్రై చేయండి ఇది. ఎక్కువ ఆశపడండి. ఎక్కువ మీరు పర్చేజ్ చేయండి ఏదైనా. ఏదో సింపుల్ థింగ్ ఏదైనా. సో, దానివల్ల మీకు మైండ్ అనేది ఎలా రొటేట్ అవుతుందో, ఎంత ట్విస్టింగ్‌గా ఉంటుందో మీకే తెలుస్తుంది. అది నేను చాలా సార్లు ఎక్స్‌పీరియన్స్ అయ్యాను. సో, అది డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది. రెస్ట్‌లెస్‌నెస్ ఉంటుంది. అది జనరల్‌గా ఏంటంటే, మనం ఈ 'నరసింహ' మూవీలో రజనీకాంత్ డైలాగ్ ఉంటుంది లాస్ట్‌లో. అతిగా ఆశపడే మగవాడు, అతిగా ఆవేశపడే ఆడది ప్రపంచంలో సుఖపడినట్టు చరిత్రలోనే లేదు. సో, అదేంటి అంటే ఇట్స్ ప్యూర్ ట్రూత్‌ఫుల్ డైలాగ్ అది. సో, ఎక్కువ మనం ఆశించకూడదు. ఎక్కువ ఆశపడకూడదు. ఎవ్వరైనా కూడా ఎక్కువ ఆశపడితే కూడా మనకి సుఖం అంటే పీస్ అనేది మన లైఫ్‌లో నుంచి తొలగిపోతుంది. ఎప్పుడు మనం కాన్స్టెంట్‌గా డిస్టర్బ్ మూడ్‌లోనే ఉంటాం. దానివల్ల మనమే సఫర్ అవుతాం. ఓకే. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మోరల్ స్టాండింగ్. ఎథికల్లీ జస్టిఫైడ్ అండ్ సోషల్లీ యాక్సెప్టబుల్. గ్రీడ్‌కొచ్చేటప్పటికి ఆఫెన్ వ్యూడ్ యాస్ అన్‌ఎథికల్ ఆర్ హార్మ్‌ఫుల్ టు సొసైటీ. సో, ఇక్కడ జనరల్‌గా సరిపోతుంది. బేసిక్ నీడ్స్ సరిపోయి, అది ఓకే అనుకుంటే మనం ఎథికల్లీ జస్టిఫైడ్, సోషల్లీ యాక్సెప్టబుల్ ఏదైనా. బట్ ఇక్కడ గ్రీడ్‌కొచ్చేటప్పటికి మనకి ఎక్కువ కావాలి వచ్చేటప్పటికి ఇట్ లీడ్స్ టు సమ్ అన్‌ఎథికల్ బిహేవియర్ ఆర్ హార్మ్‌ఫుల్ టు సొసైటీ. సో, సెల్ఫిష్ వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఈగోసెంట్రిక్ మైండ్ పెరుగుతుంది. ఈగోసెంట్రిక్‌నెస్ పెరిగితే వాళ్ళకి ఆబ్వియస్‌గా వాళ్ళకి యాంగర్‌నెస్, ఫ్రస్ట్రేషన్స్ అనేటివి ఉంటాయి. సో, దానివల్ల వాళ్ళకి సొసైటీకి వాళ్ళ వల్ల కొద్దిగా హార్మ్‌ఫుల్. ఎందుకంటే వాళ్ళ మైండ్ అనేది ఎప్పుడు పీస్‌ఫుల్‌గా ఉండదు. సో, దానివల్ల ఆబ్వియస్‌గా ఆహ్, హార్మ్‌ఫుల్ అనేది జరుగుతుంది సొసైటీలో. సో, అది మోరల్‌గా మనం స్టాండ్ అనేది చేసుకోవడం. ఇంకొకటి ఏంటంటే ఇంపాక్ట్ ఆన్ సొసైటీ. ప్రమోట్స్ బ్యాలెన్స్ అండ్ ఫెయిర్ రిసోర్స్ డిస్ట్రిబ్యూషన్. ఇంకోటి గ్రీడ్ వచ్చేటప్పటికి కాజెస్ ఇనీక్వాలిటీ అండ్ ఎక్స్‌ప్లాయిటేషన్. సో, సొసైటీ పైన ఇంపాక్ట్ ఏమవుతుందంటే, ఈ నీడ్ వల్ల అందరికీ బ్యాలెన్స్ అయిపోతుంది. అందరికీ ఫెయిర్ రిసోర్స్ డిస్ట్రిబ్యూషన్. ఏదైనా రిసోర్స్ డిస్ట్రిబ్యూషన్ ఫెయిర్‌గా అవుతుంది. ఏది మనకి ఒకరికి తక్కువుంది, ఒకరికి ఎక్కువుంది అని కూడా ఉండకుండా అంతా బ్యాలెన్స్ అయిపోతుంది. బట్ గ్రీడ్ వచ్చేటప్పటికి ఆబ్వియస్‌గా ఇనీక్వాలిటీ, ఎక్స్‌ప్లాయిటేషన్. సో, దీని ఇది ఈ గ్రీడ్ వల్ల ఏంటంటే మనిషికి అత్యాశ, అతి ఏదైనా అతిగా అవసరం వల్ల వాళ్ళకెక్కువ ఆ క్వాలిటీ వల్ల వాళ్ళకేంటంటే వాళ్ళకి ఎక్స్‌ప్లాయిటేషన్ అంటే ఈ ఎవరినైనా వాళ్ళని ఎవరైనా వాళ్ళని వాళ్ళ సబ్ అంటే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఇనీక్వాలిటీ పెరుగుతుంది. రిచ్ అండ్ పూర్‌కి. సో, రిచ్ అనేది వాళ్ళకి ఆబ్వియస్‌గా వాళ్ళు పెట్టుకుంటారు. ఆ పూర్ అనేది ఆ ఇనీక్వాలిటీ అనేది డిఫరెన్షియేషన్ వస్తుంది. అలాగే ఎక్స్‌ప్లాయిటేషన్ అంటే ఇక్కడ ఇన్ ద సెన్స్ ఎక్స్‌ప్లాయిటేషన్ అంటే ఇక్కడ కొద్దిగా డీపర్ మీనింగ్ వస్తుంది ఎక్స్‌ప్లాయిటేషన్ అంటే. అది వాళ్ళ బిహేవియర్ పట్టి వాళ్ళు ఎవరైతే వాళ్ళ కింద వర్క్ చేసుకుంటున్నారో వాళ్ళ పైన వాళ్ళు కొద్దిగా ఎక్స్‌ప్లాయిట్ చేసే ఛాన్సెస్ అనేది ఉంటాయన్నమాట. ఈ హ్యూమన్ ఇది ఏమంటాం ఆహ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీసెస్‌లో కొంతమంది లేడీస్‌ని ఎక్స్‌ప్లాయిట్ చేస్తూ ఉంటారు. అబ్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేసి, అలాగే లేదంటే హరాస్మెంట్ అనే అదొక ఎక్స్‌ప్లాయిటేషన్. సో, ఇక్కడ వాళ్ళు లేడీస్ అనేవాళ్ళు అక్కడ వాళ్ళు జనరల్‌గా నార్మల్ బ నార్మల్ ఫ్యామిలీస్ నుంచి వస్తారు.
బట్ ఈ పెద్ద పెద్ద టార్గెట్ కంపెనీస్ ఏంటి ఇవన్నీ వీళ్ళకి బ్యాక్‌గ్రౌండ్ అన్నీ ఎక్కువ అంత పెద్ద రిచ్‌గా ఉంటారు వాళ్ళు. సో, వాళ్ళు ఆబ్వియస్‌గా వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? సో, ఈ జస్ట్ జనరల్‌గా వీళ్ళేం చేస్తారులే అనుకోని ఆ మైండ్ సెట్‌తో ఉండి వాళ్ళని యూజ్ చేసుకుంటారు. వాళ్ళని యూజ్ చేసుకొని ఎక్స్‌ప్లాయిట్ చేస్తారు. సో, అది ఎక్స్‌ప్లాయిటేషన్ అంటే. సో, అది కొద్దిగా డేంజర్. సొసైటీకి డేంజర్. నెక్స్ట్ డ్రివెన్ బై నీడ్ ఏంటంటే ప్రాక్టికల్ నెసెసిటీ. గ్రీడ్ ఏంటంటే ఇగో, ఇన్‌సెక్యూరిటీ ఆర్ మెటీరియల్ అబ్సెషన్. సో, నీడ్ దేనిపైన డ్రైవ్ అవుతుందంటే ప్రాక్టికల్ నెసెసిటీ. అది ఎలాగో తెలిసిందే. మనం బేసిక్ నీడ్స్ ఎలా ఉంటాయో అది దానివల్ల ప్రాక్టికల్ నెసెసిటీకి డ్రైవ్ అవుతుంది. ఈ గ్రీడ్ దేనివల్ల డ్రైవ్ అవుతదంటే ఈగో సెంట్రిక్ చెప్పాను గదా! మనలో చాలా సెల్ఫిష్ డిజైర్, ఈగోనెస్ అలా ఉంటే ఇది గ్రీడ్ అనేది డెవలప్ అవుతుంది. అలాగే ఇన్‌సెక్యూరిటీ అనేది అసలు మనం ఫీల్ అవసరమే లేదసలు. ఎందుకంటే మనము ఎప్పుడైతే ఈ ఎర్త్ పైనకొచ్చామో ఇట్స్ ఆల్రెడీ ఫుల్లీ అబండెంట్, ఫుల్లీ మనకు కావాల్సినటివన్నీ ఫుల్లుగా ఉన్నాయి ఎర్త్ పైన. సో, మనం ఇన్‌సెక్యూరిటీ అనేది అసలు ఎక్కడ ఫీల్ అవ్వక్కర్లేదు. సో, ఇట్స్ ఆల్ ఇన్ ద గాడ్ హ్యాండ్స్ టు లుక్ ఆఫ్టర్ అస్. సో, ఇన్‌సెక్యూరిటీ అనేది క్వెషన్ మార్క్ అసలు లేదు. సో, ఈ గ్రీడ్ వల్ల ఈ ఇన్‌సెక్యూరిటీ ఫీల్ అవుతారు. ఆ గ్రీడ్ క్వాలిటీ వల్ల. సో, అది ఇట్స్ నెగెటివ్ క్వాలిటీ అది. ఇన్‌సెక్యూరిటీ. సో, ఇన్‌సెక్యూరిటీ కింద ఫీల్ అయ్యి నాకు ఇది లేదు, అది లేదు అనుకోని వాళ్ళ మైండ్ అంతా డిస్టర్బ్ చేసుకుంటారు. సో, అలాగే మెటీరియల్ అబ్సెషన్. సో, దానివల్ల ఏమవుతుంది? ఆబ్వియస్‌గా నాకు ఇది కావాలి, ఇది కావాలి, ఏదో వాళ్ళేదో ఆశిస్తారు. నాకు ఇంత డబ్బుంటే బావుంటాను. లేదా నాకింత డబ్బు నాకు లైఫ్‌లో కావాలి. నాకింత డబ్బు అనేది నాకు ఇంపార్టెంటు. అదో టార్గెట్ పెట్టుకొని వాళ్ళు అందరినీ ఈ హా అదే ఆహ్, యూ నో అందరిని డిస్టర్బ్ చేస్తారు. అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌ని గూడా వాళ్ళు చాలా రూడ్‌గా బిహేవ్ చేసుకొని అలాగా బిహేవియర్ చేంజెస్ అనేవి వాళ్ళలో కనిపిస్తాయి. బిహేవియర్ చేంజ్ అనేది కనిపించేసి వాళ్ళు ఆబ్వియస్‌గా ఓహ్! వాళ్ళేంటి చేంజెస్ అనేది కనిపించేసి ఇట్స్ టోటల్లీ సొసైటీకి కొద్దిగా హార్మ్‌ఫుల్ లాగా ట్రీట్ అవుతారు. సో, అది డేంజర్ అది. ఇగో గ్రీడ్ అనేది ఎప్పటికైనా డేంజరే. సో, మెటీరియల్ అబ్సెషన్ వల్ల అది డ్రివెన్ అవుతుంది. ఇంకోటి కాన్సిక్వెన్సెస్ ఏంటంటే, పాజిటివ్ ప్రమోట్స్ గ్రోత్ అండ్ సర్వైవల్. గ్రీడ్ వచ్చేటప్పటికి నెగెటివ్ లీడ్స్ టు కాన్‌ఫ్లిక్ట్, స్ట్రెస్ అండ్ ఎన్విరాన్మెంటల్ హార్మ్. సో, తెలిసిందే. కాన్సిక్వెన్సెస్ అంటే రిజల్ట్స్ నీడ్ బేసిక్ కాబట్టి ఎప్పుడు ప్రమోట్ గ్రోత్ అండ్ సర్వైవల్. ఓకే. ఇది నీడ్ ఇంకోటేంటంటే, ఇది షేరింగ్ గూడా ఉంటుంది. ఇక్కడ మనము ఎలాగో మనం నీడ్ అనేది మనం ఫుల్‌ఫిల్ చేసుకుంటూ, అలాగే ఎదటి వాళ్ళు మన ఎవరైనా మన ఫ్యామిలీ మెంబర్స్‌తో కూడా షేర్ చేసుకోవడం అది నీడ్ అనమాట. సో, దానివల్ల ప్రమోట్స్ గ్రోత్ అండ్ సర్వైవల్. అది మన హ్యాపీనెస్ ఇస్తుంది పాజిటివ్‌గా. పాజిటివ్‌గా గ్రో అవుతాం. సో, అది అది నీడ్. బేసిక్ నీడ్. బట్ ఇక్కడ గ్రీడ్ వచ్చేటప్పటికి మొత్తం అంతా సెల్ఫిష్ కాబట్టి లీడ్స్ టు కాన్‌ఫ్లిక్ట్ వితిన్ ది ఫ్యామిలీ. వితిన్ ది స్ట్రెస్ ఫీల్ అవుతాం. అలాగే ఎన్విరాన్మెంటల్ హార్మ్. సో, ఎన్విరాన్మెంటల్ హార్మ్ జరుగుతుంది. సో, ఇవి నెగెటివ్ ఎఫెక్ట్స్ ఆఫ్ గ్రీడ్. సో, సస్టైనబిలిటీ. సస్టైనబిలిటీ ఏంటంటే సస్టైనబుల్ అండ్ ఈకో ఫ్రెండ్లీ నీడ్. గ్రీడ్ వచ్చేటప్పటికి అన్‌సస్టైనబుల్ అండ్ డిప్లీట్స్ రిసోర్సెస్. సస్టైనబుల్ అండ్ ఈకో ఫ్రెండ్లీ అంటే బేసిక్ నీడ్ కాబట్టి అది ఎప్పటికైనా అది లాంగ్ రన్ కింద ఎప్పటికి పనికొస్తుంది నీడ్ అనేది. బట్ ఈ గ్రీడ్ అనేది మనకి అసలెప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో మనకు తెలీదు. మెటీరియల్ అబ్సెషన్ గాని ఏదైనా. సో, దానివల్ల ఏంటంటే మనలో ఉన్న ఎనర్జీ అంతా వేస్ట్ అయిపోతుంది. మనకి అంతా హెల్త్ అనేది కూడా స్పాయిల్ అవుతుంది. సో, ఎమోషనల్ ఔట్‌కమ్ బ్రింగ్స్ పీస్, గ్రాటిట్యూడ్ అండ్ హ్యూమిలిటీ. ఇంకోటి గ్రీడ్ అనేది బ్రింగ్స్ యాంగ్జైటీ, జెలసీ అండ్ డిస్సాటిస్ఫాక్షన్. సో, ఇక్కడ ఎమోషనల్‌గా మనం ఏంటంటే నీడ్ వల్ల మంచి పీస్‌ఫుల్‌గా ఉంటాం. ఎవరికైనా థాంక్ యూగా ఉంటాం. గ్రాటిట్యూడ్ చూపిస్తాం. అలాగే హ్యూమిలిటీ జనరేట్ అవుతుంది. అంటే మనలో ఉన్న గుడ్ క్వాలిటీ హ్యూమిలిటీ ఏంటంటే మనం రెస్పెక్ట్‌ఫుల్‌గా మనం ఉండడం అనేది జరుగుతుంది. సో, ఇక్కడ నీడ్ అనేది మంచి పాజిటివ్ క్వాలిటీస్‌తో ఉంటాయి. అదే గ్రీడ్ వచ్చేటప్పటికి
యాంగ్జైటీ జనరేట్ అవుతుంది. జెలసీ జనరేట్ అవుతుంది. అలాగే డిస్సాటిస్ఫాక్షన్ జనరేట్ అవుతుంది. సో, ఇవన్నీ ఏంటంటే బ్యాడ్ క్వాలిటీస్ అంటాం. దీన్ని స్పిరిచ్యువల్‌లో కూడా దీస్ ఆర్ కాల్డ్ యాస్ వెరీ ఆహ్, అదే కామ, క్రోధ, లోభ ఏవో అంటాం కదా! ఆ క్వాలిటీస్ అన్నీ జనరేట్ అయ్యి మనం టోటల్‌గా ఆహ్, మైండ్ అనేది టోటల్‌గా ఫ్రస్ట్రేట్ అయిపోయి అసలు మనకి శాంతి అనేది ఎప్పటికీ ఉండదు. సో, ఎప్పుడూ మనం యాంగర్‌తోని మనం ఎప్పుడూ అలాగే జెలసీతోని ఫీల్ అయ్యి లైఫ్ అంతా స్పాయిల్ చేసుకొని అసలు మనకి లైఫ్‌లో హ్యాపీనెస్ అనేది ఎక్కడ ఉండదు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 'రజనీకాంత్' చూడండి. 'రజనీకాంత్' సారు అసలు అంత గొప్పవాడు. అంత గొప్పవాడు అయ్యేటప్పటికి కూడా అతను చాలా సింపుల్ లైఫ్ లీడ్ చేస్తారు. అతను క్లోతింగ్ చూస్తే మీకు ఎక్కడికైనా ఎప్పుడైనా ఎక్కడికైనా ఫంక్షన్ కానీ, ఈవెంట్స్ కానీ వచ్చినప్పుడు చాలా సింపుల్ డ్రెస్‌తో వస్తారతను. అసలతను బేసిక్. అంటే అతనికి ఫుల్‌ఫిల్ అయిందా లేదా నీడ్ అంతే. అంతవరకే చూసుకుంటాడు. అతనెప్పుడు ఎక్కడ లగ్జరీకి మాత్రం అసలెప్పుడు ఎక్కడ ఎళ్ళడు. సో, హి ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ నీడ్ ఆర్ సర్వైవల్ బేసిక్ క్వాలిటీస్ అన్నీ పాజిటివ్‌గా ఉంటాయి కాబట్టి, సో, 'రజనీకాంత్' సార్ అయితే బెస్ట్ ఎగ్జాంపుల్ దీనికి. సో, అలా ఉండడం అనేది మనం ట్రై చేస్తే మనం లైఫ్‌లో అనేది పాజిటివ్‌గా, సక్సెస్‌ఫుల్‌గా గ్రోత్ అవుతాం. సో, అదండి ఈరోజు టాపిక్. సో, రిఫరెన్స్ వచ్చేసి నేనిది చాట్‌జీపీటీలో నేను సెర్చ్ అదే జనరేట్ చేసుకున్నాను. ఇది లింక్ మీరు మీరు అది లింక్ వెబ్‌సైట్‌కెళ్తే మీకు అది మీకు ఫార్మాట్ వచ్చేస్తుంది. సో, క్వెషనీర్ ఆన్సర్ ఫార్మాట్ వచ్చేస్తుంది. సో, అదండి ఈరోజు టాపిక్. నీడ్ వర్సెస్ గ్రీడ్. సో, మళ్ళీ నెక్స్ట్ సెషన్‌లో మంచి టాపిక్‌తో కలుద్దాం. అంతవరకు బాయ్. థాంక్ యూ.